మనసంతా శివనామ స్మరిస్తూ రాత్రంతా త్రికరణ శుద్ధిగా ఉపవాసం ఆచరించే పర్వదినమే మన శివరాత్రి. ఈటీవీ అభిరుచి యంగ్ షెఫ్ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు శివరాత్రిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. రంగుల రాట్నం సీరియల్లో మళ్ళీ అనే క్యారెక్టర్ చేస్తూ మనందరినీ అలరిస్తున్న అమృత. సో లెట్స్ వెల్కమ్ అమృత. శ్రీ గంగా నీలాంటి మనసేయవే, జన్మంతా నీ బాట నడిపించవే. శివ పూజను కరుణించవే, ప్రియ సేవలో తరించు వరమీయవే. కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా, బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్. హాయ్ అమృత. హాయ్ స్వీటీ. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మాతో పాటు శివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా అలానే. సో అమృత, నువ్వు రంగునాట్నం సీరియల్లో చేస్తున్నావు. అవునక్క. మళ్ళీ కదా, ఎలా ఉంది క్యారెక్టర్? క్యారెక్టర్ కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నాను క్యారెక్టర్ చేసేటప్పుడు. బా సూపర్. నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నాన్ స్క్రీన్ లో చూస్తూ. థ్యాంక్ యూ. సో దీంట్లో కరెక్ట్ గా నీ క్యారెక్టర్ ఏంటి? సెకండ్ హీరోని లవ్ చేస్తాను అనమాట. ఓ, మరి పడుతున్నాడా హీరో? చూడాలి. ఉంటారు కదా చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్. చాలా నేర్చుకుంటున్నాను, ఎలా ఉండాలి ఏంటి, యాక్టింగ్ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుంటున్నాను. ఎంత నేర్చుకున్నా ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి కదా. యా, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ నేర్చుకోవడం. ఎనీవే సూపర్. సో యాక్చువల్ గా ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావు? ఐ థింక్ థర్డ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు వచ్చాను నేను. థర్డ్ క్లాస్ లోనా? స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. అదే ఇది. ఇప్పుడు ఏ క్లాస్? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. నీకు ఇంకా స్కూల్ పిల్లలానే ఉన్నావు నాకైతే. క్యూట్ క్యూట్గా, స్వీట్గా. మీరు కూడా అలానే అన్నారుగా. సర్లే వద్దు. థర్డ్ క్లాస్ లో స్టార్ట్ చేశాను కదా, అప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చింది? మనసు మమత సీరియల్. అరే, థర్డ్ క్లాస్ నుంచి చేస్తున్నావా? ఏ క్యారెక్టర్ అప్పుడు? అప్పుడు చిన్న పాప క్యారెక్టర్ చేశాను థర్డ్ క్లాస్ అంటే. ఓకే, మరి దాని తర్వాత ఇంకేం చేసావు? తర్వాత ఇంకా గిరిజా కళ్యాణ్. సో నువ్వు రఫ్ గా ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేస్తుంటావు? రఫ్ గా ఒక 3-4 సీరియల్స్ చేసి ఉంటాను, లీడ్ అని. సో ఇవే కాకుండా మూవీస్ లో కూడా చేసావా? మూవీస్ కూడా చేశాను. ఓకే, దాంట్లో ఏమేమి మూవీస్ చేసావు? మనమంతా మన వి నాని గారితో చేశాను. ఇంకా స్వాతి ముత్యం, తెల్లారితే గురువారం, మాయా పటిక, థ్యాంక్ యూ బ్రదర్, అంశయ్య గారికి. బా, అసలు కవర్ చేసేసింది, ఇండస్ట్రీలో ఉన్నవన్నీ కవర్ చేసింది, స్మాల్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్. సూపర్. ఓకే, సో ఇంత మందితో వర్క్ చేసావు కదా, నీ ఫేవరెట్ అని ఎవరైనా ఉన్నారా? ఫేవరెట్ అయితే నానియా? చాలా న్యాచురల్గా యాక్టింగ్ బాగుంటుంది, కోఆర్డినేషన్ అని. సో ఇవాళ నా కోసం ఒక డైలాగ్ చెప్పాలి తర్వాత, ఓకేనా? అండ్ అలాగే ఇవాళ శివరాత్రికి వచ్చావు, శివరాత్రి సెలబ్రేట్ చేసుకోవాలి కదా. మామూలుగా నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటావు? మామూలుగా శివాలయం వెళ్తాం, గుళ్ళో పూజలు, ఇంటికి వస్తాం, ప్రసాదాలు అయిపోతుంది. సో షూట్స్ అంతా బిజీగా ఉంటావు, కాలేజ్ కూడా. మరి ఎప్పుడైనా కుకింగ్ ట్రై చేసావా? అప్పుడప్పుడు ట్రై చేస్తాను. అప్పుడప్పుడు ఏం చేసావు? పాయసం, బిర్యానీ, నాన్ వెజ్, వెజ్ అన్నీ చేసేస్తాను. సో ఇవాళ శివరాత్రి ఒక స్పెషల్ రెసిపీ మా కోసం నేర్పించేయాలి. ఓకే, మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? సగ్గుబియ్యం లడ్డు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ అమృత? రెడీ. సో ఏం చేయాలి? ఫస్ట్ పాన్ పెట్టుకో, గీ యాడ్ చేయాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. సో అది ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపల నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు? నా ఫేవరెట్ ఫుడ్ పాయసం. పాయసమా? చేయడం వచ్చా? వచ్చు. ఇప్పుడు సగ్గు బియ్యంది పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి, ఎండి కొబ్బరి.
ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎస్. ఇది మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసేస్తే మాడిపోతుంది, టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఎస్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి అమృత చెప్పినట్టు. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ మిక్స్ అవ్వాలి కదా, అందుకని. ఇది మనం లడ్డూస్లా చేసేసుకోవాలి. కొంచెం గీ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే డ్రై అయిపోతుంది అనమాట అది. ఓకే, కొంచెం గీ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది డ్రై అయిపోతుంది. మనం ఆఫ్ చేసి దీంట్లో వేసుకున్న వెంటనే స్టార్ట్ చేసేయాలన్నమాట. ఓకే. అంటే లడ్డూలు చేసుకోవాలంటే ఇన్ని టెక్నిక్స్ ఉంటాయా? నాకు ఎప్పుడు టేస్టీ లడ్డు రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది, మరి కష్టపడాలి మరి. సగ్గుబియ్యం లడ్డూలు రెడీ అయిపోయి టేస్ట్ చేద్దామా స్వీటీ? సో ఎస్, టేస్ట్ చేసే ముందు ఇందాక నీతో డైలాగ్ చెప్పించుకుంటా అన్నా కదా. అవును. సో నువ్వు ఇన్ని సీరియల్స్ చేస్తుంటావు, ఆ సీరియల్స్ లో ఏదో ఒక సీరియల్లో నీ క్యారెక్టర్ నీ డైలాగ్ ఒకటి చెప్పేసాయి. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడుదే చెప్తాను. మన రంగుల రాట్నం సీరియల్లోది మళ్ళీ క్యారెక్టర్ చేస్తున్నాను కదా, దాని గురించి చెప్తాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. స్టార్ట్. అక్కడ దొరబాబు అని చెప్పి ఒక దుర్మార్గుడు ఉన్నాడు. నా చెయ్యి పట్టుకొని లాగాడు. మన శివ ఏమైనా ఊరుకుంటాడా? వాడిని లాగి 2 పీకాడు. అంతే, ఆ శివ ఉండగా నాకేమవుతుంది? వావ్, సో క్యూట్. ఎంత బాగా చెప్పావో. సో ఇంత చక్కగా చూసుకుంటున్నాడు శివ, నేను పడిపోతాడు లేదో రోజు. అంటే ఇప్పుడు నువ్వు సెకండ్ లీడ్ అన్నావు కదా, హీరోయిన్ చంపేస్తావేంటి? అయ్యో, అలాంటివి ఏం లేవు. నా ట్రాక్ వేరు, వాళ్ళ ట్రాక్ వేరు. కానీ అక్కడి నుంచి మాత్రం అక్కడి నుంచి లాగేస్తున్నా. దొంగ నువ్వు. ఓకే, సో ఇప్పుడు సీరియల్ డైలాగ్ చెప్పేసావు కాబట్టి ఏదైనా ఒక మూవీ డైలాగ్ చెప్తూ. ఓకే, ఏ డైలాగ్ చెప్పబోతున్నావు? రంగస్థలం మూవీ. అది చాలా బాగుంటుంది, ఆ మూవీ నా ఫేవరెట్ కూడా. వావ్. దాంట్లో సమంత గారి యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుందిగా. అంత కాకపోయినా నేను ట్రై చేస్తాను. ఓకే, సమంతని ఏ లెవెల్లో రీచ్ అవుతుందో చూసేద్దాం. సిటీ బాబు, సోమరాజ్ కళ్ళల్లో బాధ కనిపించింది కానీ నా కళ్ళల్లో ప్రేమ కనిపించలేదా? నీకు వినపడదని ఓ అరిసి చెప్పారు. లవ్ అంటే ఇలాగే చెప్పుకుంటారు మరి. వావ్, నైస్ రా. అంటే కరెక్ట్గా సమంత స్లాంగ్ ఉంటుంది చూడు, అది కరెక్ట్గా ఇమిటేట్ చేసావు. సమంత ఇంకో లెవెల్ అంటే సమంత జూనియర్ అనమాట మా అమృత. కానీ సూపర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు ట్రై చేయండి. నన్ను ఇన్వాల్వ్ చేయకు, నువ్వు సీరియల్స్ మూవీస్, నేను షోస్, అట్లానే ఉందాం. ఏం కాదు, ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. సిట్టిబాబు, సోమరాజ్ కళ్ళల్లో బాధ కనిపించింది కానీ నా కళ్ళలో ప్రేమ కనిపించలేదా? నీకు వినిపించదని ఓ గట్టిగా అరిసి చెప్పారు. ప్రేమ అంటే ఇలానే చెప్పుకుంటారు. ఎంత క్యూట్ గా చెప్పారు. మరి నీ అంత క్యూట్ గాని ట్రై చేశా. లేదు, చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్, నాతో కూడా డైలాగ్ చెప్పించేసావు. ఓకే, మరి ఫైనలీ మనం కష్టపడి శివరాత్రి స్పెషల్ రెసిపీ చేసుకున్నాం కదా, మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే, ఒకసారి నాకు ఇచ్చేసి. టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? అద్దరు పని సరే. ఫస్ట్ మీ అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి రెసిపీ మాకు పరిచయం చేసినందుకు. స్వీట్ క్వాంటిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సగ్గుబియ్యంతో లడ్డు ఎలా చేస్తుందా అని డౌట్ వచ్చింది ఫస్ట్. సగ్గుబియ్యం పొడి అండ్ ఎండు కొబ్బరి పొడి కాంబినేషన్ చాలా బాగుంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్పెషల్ డే రోజు ఒక స్పెషల్ రెసిపీ నేర్పించినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యర్ కెరియర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ స్వీటీ. చూసారు కదా, శివరాత్రి స్పెషల్ అమృత చేసిన సగ్గుబియ్యం లడ్డు అద్భుతంగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.